హ్మ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని యొక్క అంశంలోనికి మనం వెళదాం ప్రియులారా. ప్రతి ఒక్కరము కలిసి దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుని యొక్క లేఖనానుసారముగా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. ప్రతి ఒక్కరము కూడా శ్రద్ధతో దేవుని యొక్క మాటలు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! ఈ దినాన దేవుడు మనకిచ్చిన అంశ భాగంలోనికి మనం వెళదాం. ప్రతి ఒక్కరము కలిసి దేవుని కృపయందు నిలబడి ఉండాలి. దేవుని కృపయందు నిలబడి ఉండాలంటే ఏ విధమైన కృపచేతను నిలబడుతున్నావు? దేవుని యొక్క కృప మన ఎడల ఉన్నదా? లేకపోతే కృప అంటే ఏమిటి? అనే అంశ భాగము ద్వారా ఈ దినాన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కనుక ప్రియులారా మనం గమనిస్తున్నట్లయితే దేవుడు కృపయందు నిలబడిన యొక్క లక్షణము, వాటి విలువల గురించి ఈ దినాన మనం పరిశీలించుకుందాం. నిజముగా దేవుని యొక్క కృప మనలో ఫలింపబడటానికి, దేవుని యొక్క కృప మన జీవితంలో అది ఫలించటానికి మనం ఏం చేయాలంటే, ముందుగా దేవుని యొక్క రక్షణలోనికి నువ్వు రావాలి. దేవుని యొక్క రక్షణ భాగ్యములో నువ్వు నిలబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క రక్షణ చేత నువ్వు జీవింపబడ్డప్పుడు అది నీకు నాకు మధ్యన దేవుని యొక్క కృపలో నువ్వు నిలబడ్డప్పుడు ఆ కృపే మన ఎడల దేవుడు అత్యున్నతముగా చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! అల్లో మనము 3 పాయింట్లు మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, ఈ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఆ యొక్క వాటి యొక్క వివరణ ఎలా ఉంటదంటే, మనము కృప బట్టి, దేన్ని బట్టి అంటే కృపను బట్టి మనము దేవునిలోనికి వస్తున్నప్పుడు, ఆ కృప అనేది దేవుని ఎడల మనము నేర్చుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే మొదటి పాయింట్లోకి వస్తున్నాను ప్రియులారా. సమయము తక్కువగా ఉన్నది గనక మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! హల్లెలూయా! కనుక ప్రియులారా గమనించండి, మొదటి పాయింట్లోకి వస్తున్నాను. మొదటి పాయింట్లోకి మనం వస్తున్నట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్య భాగంలోనికి మనం వెళదాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, దేవుని యొక్క మాట ఇక్కడ శూన్యముగా మనకు తెలియపరుస్తుంది. ఏమనగా ఏలియనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమాయను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! ఇక్కడ దేవుని యొక్క కృప అనేది ప్రత్యక్షమవుతూ ఉన్నది. ఎవరికి అంటే మనుషులందరికీ, సమస్త మనుషులందరికీ దేవుని యొక్క కృప అనేది ప్రత్యక్షమవుతూ ఉన్నదంట. ఎందుకంటే ఇక్కడ నా మొదటి పాయింట్ ఏంటంటే, రక్షణలో నిలబడి ఉండాలి. రక్షణలో నిలబడి ఉండాలి. నువ్వు రక్షణలో నిలబడటానికి ప్రాముఖ్యంగా మనకి ఈ యొక్క తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో సారముగా మనము నిలబడి ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క మాట మన జీవితంలో అది ఎంత గొప్పగా ఫలింపబడుతూ ఉంటది. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమని అంటున్నాడు? ఏలియనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమాయను. నిజముగా ఇక్కడ సమస్త జనులు అంటే సమస్త మనుషులకు, ఇక్కడ నిన్ను నన్ను దేవుడు కొలచట్లేదు, నీకు నాకనే దేవుడు చెప్పట్లేదు. ఇక్కడ సమస్త మనుషులకు ఏం కలిగిద్దంట? దేవుని యొక్క కృప అనేది ప్రత్యక్షమవుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రియులారా,
ఏ విధమైన కృపలో నువ్వు నిలబడుతున్నావంటే, ఇక్కడ మనం ఏం చేయాలంటే, అనగా ప్రతిరోజు పాపమునకి దూరముగా జీవించాలి. రక్షణలో నువ్వు నిలబడ్డప్పుడు కృప ద్వారా నీకు రక్షణ కలుగుతుంది. ఆ కృప ద్వారా నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒక కృప అనే ప్రత్యక్షత దేవుడు నీ జీవితంలో ఉంచి ఉన్నాడు. కృప అనే ప్రత్యక్షత దేవుడు నీ పట్ల అది నిలబెట్టి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఆ కృప అనే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. కానీ రక్షణ నీలో ఉన్నప్పుడు కృప ఆటోమేటిక్గా కృప ద్వారా రక్షణ కలుగుతూ ఉంటుంది. కాబట్టి రక్షణలో నిలబడాలి. ప్రాముఖ్యంగా ఏంటంటే రక్షణలో నువ్వు నిలబడాలి. నువ్వు రక్షణలో నిలబడలేకపోతే నువ్వు పాపమును విడిచిపెట్టి రక్షణలోనికి రాలేకపోతే, పాపమును విడిచిపెట్టి నువ్వు రక్షణ జీవితంలో నువ్వు జీవించలేకపోతే, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను మోషే అరణ్య ప్రదేశంలో వెళ్ళినప్పుడు బానిసత్వము నుండి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి దేవుని యొక్క రాజ్యమునకు తీసుకెళ్తున్న మధ్యలో మోషే 40 దినముల ఉపవాస ప్రార్థనలో దేవునితో గడపటానికి కొండవెక్కి ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ పాపములో పడిపోయి ఉన్నారు. ఏమై ఉన్నారు? వారు ఒక బొమ్మను తయారు చేసుకొని ఏం చేసాయి? ఒక బొమ్మను తయారు చేసుకొని దాన్ని ఆరాధించటము వారు ప్రయత్నం చేశారు. వారు దాన్ని ఐడిల్ చేసి దే హ్యావ్ టు వర్షిప్. కానీ ఎప్పుడైతే మోషేతో దేవుడు మాట్లాడి ఉన్నాడు పటాజ్ఞల పలకల ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞాపించి అన్న ప్రకారంలో ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా జీవింపబడ్డారో వారందరూ చనిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ప్రియులారా, దేవుడు నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు. పాత నిబంధనలకు వస్తే మానవ పాపముల కొరకు ఆయన కలవరి సిలువలో తన రక్తాన్ని చిందించి నీ కొరకు ఆయన కలవరి సిలువలో బలి అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు నీ కొరకు. నీ పాపములన్నిటిని తన రక్తము చేత కడిగించి నిన్ను పరిశుద్ధునిగా మార్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకంటున్నాడు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, నువ్వు రక్షణలో నిలబడాలంటే, నువ్వు రక్షకునిగా జీవింపబడి ఉండాలంటే నీకేం కావాలంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనము భక్తిహీనులను ఇక్కడ మనము ఇహలోక సంబంధము వీటన్నిటిని వదిలిపెట్టాలి. ఇహలోక సంబంధం వదిలిపెట్టాలి. అలాగనే దురాలోచనను వదిలిపెట్టాలి. అలాగనే మనం ఏం చేయాలంటే శుభప్రదమైన నిరీక్షణ కలిగి నిలబడాలి. మనలో ఏముండకూడదంటే ప్రియులారా, దేవునిలోనికి నువ్వు వస్తున్నావంటే నీలో ఏముండకూడదంటే పాపం ఉండకూడదు, ఇహలోక ఆశలు ఉండకూడదు, ఇహలోక సంబంధం ఉండకూడదు. అలాగే నువ్వు పరిశుద్ధినిగా జీవింపబడాలంటే, నువ్వు పరిశుద్ధినిగా ఉండాలంటే మానవ పాపముల కొరకు దేవుడు తన కలవరి శిలువలో తన రక్తాన్ని చిందించినట్టుగా నీ కొరకు దేవుడు తన రక్తాన్ని చిందించి దారపోసి ఉన్నాడు.
ఇక్కడ దేవుని యొక్క మాట అదే సెలవిస్తూ ఉన్నది. నువ్వు పరిశుద్ధమైన వాక్యమును బట్టి, నువ్వు పరిశుద్ధమైన మాటను బట్టి నువ్వు రక్షణలోనికి రావాలంటే నీ పాపములన్నిటిని విడిచిపెట్టాలంటున్నాడు. నీ పాపములన్నిటిని వదిలిపెట్టమంటున్నాడు. నీ పాపములన్నిటినీ దేవుని కొరకు దాన్ని వదిలిపెట్టి పాపానికి దూరముగా బ్రతకమంటున్నాడు దేవుడు. దేనికి దూరంగా బ్రతకమంటున్నాడంటే, పాపానికి నువ్వు దూరంగా ఎప్పుడైతే బ్రతుకుచూ ఉంటావో, పాపానికి నువ్వు ఎప్పుడైతే దూరముగా నువ్వు బ్రతుకుచూ ఉంటావో, అప్పుడు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను రక్షణలోనికి నడిపించి నువ్వు పరిపూర్ణమైన వాడిగా ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు యేసుక్రీస్తు వారు, ఆయనే సమస్త మహిమను ఘనతకు అర్హుడైన మన దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు రక్షణలో నిలబడాలి ప్రియులారా. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని యొక్క మేలుని మాత్రం నువ్వు మరవకూడదు అంటున్నాడు దేవుడు. నిజముగా దేవుని కృప అంత విలువై ఉన్నది. దేవుని యొక్క మహిమ అంత ప్రత్యక్షమై ఉన్నది. దేవుని యొక్క ప్రభావము అంత చూడదగి ఉన్నది ప్రియులారా. ఎందుకంటే దేవుని నామాన్ని నువ్వు గణపరచటానికి, దేవుని నామాన్ని నువ్వు మహిమపరచటానికి, దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి నువ్వు నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 1వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, కాబట్టి విశ్వాసమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకేం కలుగుతుంది? సమాధానము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరచబడుతుంది. ఏంటంటే, కాబట్టి విశ్వాసం మూలముగా మనము ఏం చేస్తున్నామంటే, విశ్వాసము మూలముగాను మన నీతిగా తీర్చబడాలి. యేసుక్రీస్తు ద్వారా విశ్వాసమును ఎప్పుడైతే పొందుకుంటావో, ఆ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా నువ్వు మార్చబడినప్పుడు దేవునికి నువ్వు సమాధానముగా కలుగుతూ ఉంటదంట. దేవునికి నీకు మధ్య ఏం కలుగుతుందంటే సమాధానం అనేది కలుగుతూ ఉంటది అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, రెండో మాట ఏంటంటే నీతిమంతులుగా నిలబడి ఉండాలి. నీతిమంతులుగా నిలబడి ఉండాలంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, అనగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా జీవించాలి. దేవుని యొక్క వాక్యానికి నువ్వు దగ్గరగా జీవించాలంటే, దేవుని యొక్క మాటలకు నువ్వు దగ్గరగా బ్రతికి ఉండాలంటే, దేవుని యొక్క వాక్యానికి అనుకూలముగా నువ్వు జీవింపబడి ఉండాలంటే, ఇక్కడ నీతిమంతుడిగా నువ్వు మార్చబడాలి. నీతిమంతుడిగా నువ్వు ఎన్నిక చేయబడి ఉండాలి. దేవుని యొక్క ద్వారా నేను నీతిమంతుడని దేవుని నోటి నుండి, నీవు నీతిమంతుడని దేవుని నోటి నుండి అది పలకబడి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడని దేవుడు చెప్పి ఉన్నారు. ఎవరింట్లో? దేవుని యొక్క ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడని దేవుడు చెప్పినట్లుగా నీవు కూడా నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని దేవుడు చెప్పి ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత మనం కలిగి ఉండాలి. నువ్వు నీతిమంతుడిగా బ్రతకాలంటే, నువ్వు నీతిమంతుడిగా జీవింపబడి ఉండాలంటే, నువ్వు నీతికి అనుకూలమైన వాడిగా నువ్వు నిలబడి ఉండాలంటే
ఏ విధమైన కృప, ఏ విధమైన బాహుల్యము, ఏ విధమైన ఆ ఫలింపు నీకు కలగాలంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు, నీవు నాయందు జరిగిన ప్రతి మేలును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత రక్షకునిగా దేవుడు నిన్ను అంగీకరిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యందు నమ్మకముతోను, విశ్వాసముతోను, సాత్వికముతోను దేవుని నువ్వు ఆయన యందు నమ్మకముతో ఉంచాలి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చినట్టుగా నువ్వు నీతిమంతుడిగా మారాలంటే, నువ్వు నీతిమంతుడిగా మార్చబడి ఉండాలంటే, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి ఉండాలంటే, నువ్వు నీతిమంతునిగా ఆ దేవుని యొక్క పక్షమున నువ్వు నిలబడాలంటే నువ్వు ఏ విధమైన మార్పులో ఉంటున్నావు, ఏ విధమైన మార్పు కలిగి నువ్వు జీవింపబడుతున్నావు, ఏ విధమైన ప్రవర్తన కలిగి నువ్వు నడుస్తూ ఉంటున్నావు, ఏ విధమైన ఆ కృపను బట్టి నువ్వు జీవించగలుగుతున్నావు. వాక్యము ద్వారానే నీకు మారు మనసు కలుగుతుంది. వాక్యము ద్వారానే నీకు విడుదల దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, రెండో మాట ఏంటంటే నీతిలో నిలబడాలి. నీతిలో నిలబడటం అంటే దేవుని యొక్క మాటకు అనుకూలముగా నువ్వు జీవింపబడటమే నీతిలో నిలబడినట్లు. మనుషుని యొక్క వాక్యము, మనుషుని పట్ల విధేయత, మనుషుని పట్ల నమ్మకము ఎలాగైతే నువ్వు ఉంచుతున్నావో అదే నమ్మకము దేవుని పైన నువ్వు ఉంచినప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉంటావు. నీతిలో నువ్వు నిలబడాలంటే నువ్వు నీతికి వాక్యానికి మధ్యన నువ్వు జీవింపబడేవాడుగా ఉండాలి. కొన్ని సందర్భంలో మనం వాక్యం చదవాలనుకున్నా కానీ వాక్యాన్ని మనం ధ్యానించలేకపోతూ ఉంటాం. వాక్యం వినాలనుకుంటాము కానీ ఆ వాక్యాన్ని మనం వినకోకుండా దాన్ని పక్కన పెడుతూ ఉంటాం. మనం ఏం చేయాలంటే ప్రాముఖ్యంగా వాక్యాన్ని చదవటానికి మన ఏకాగ్రత కలిగి వాక్యములోనే ఉండాలి. మన ఆలోచన దేవుని యొక్క వాక్యం పైన ఉండాలి. మన నడవిడక మన మాట తీరు వాక్యము ద్వారానే రావాలి. నీ నడవిడక దేవుని పోలి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నీతిమంతుల్లో ఉండే లక్షణము. నీతిమంతుని